హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని అయితే పరిచయం చేయబోతున్నానండి. ఇది మీకు పొయ్యి అండి. ఇది సోలార్ ఫ్యాన్ ద్వారాగా సోలార్ సహాయంతో డీసీ ఫ్యాన్ సహాయంతో మీకు పొగ రాకుండా మంట మండేలాగా అయితే తయారు చేస్తామండి. దీనికి కావాల్సింది మనకైతే ఈ రెండు సోలార్ ఫ్యాన్లు చిన్న చిన్నవండి. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అవి మీకు లింక్ అయితే ఇస్తాను. మీకు ఇది 150, 200, 300 అయిపోతుంది. మనకి బ్యాటరీ పెట్టుకుంటే మీకు ఎండ కాయినప్పుడు కూడా మండుద్దండి పొయ్యి. లేకపోతే ఎండ కాసేటప్పుడు అయితే మనం మండించుకోవచ్చు. మనకి ఈ ప్రోడక్ట్లు అయితే మీకు వీడియో లాస్ట్లో అయితే మీకు లింక్లు అయితే ఇస్తామండి. మీకు అవి చూసుకోండి, కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. మనకి ఇవైతే మనకి ఎండ కాయినప్పుడు మండాలంటే మాత్రం బ్యాటరీ అవసరం, లేదంటే బ్యాటరీ అవసరం లేదండి. రెండు సోలార్ ఫ్యాన్లు అయితే సరిపోతుంది. ఆ ఫ్యాను రెండు కలిపి 300, 250 ఎంత ఉన్నది, అవి అయితే మనకి సరిపోతుంది. ఇది అయితే ఒక నూనె డబ్బా కావాలండి. ఒక 3 కేజీలు సిమెంటు, ఒక ఒక గమ్మేళ్ళ 2 గమ్మేళ్ళ ఇసుక అయితే మనకి ఈ పొయ్యి అయితే రెడీ అయిపోద్దండి. మనకి మీరు చూస్తున్నట్టు మీరు చిన్న గొట్టం అయితే తయారు చేసుకోవాలి. ముందు నూనె డబ్బానే కట్ చేసి ఇలా గొట్టం అయితే తయారు చేసుకోవాలి. ఈ చివర ఫ్యాన్ అమరుస్తామండి. అది ఫ్యాన్ అమర్చడానికి అయితే మీ గొట్టం అయితే తయారు చేస్తాను. ముందు మీకు ఈ విధంగా అయితే మీరు వీడియోలో అయితే చూడండి. ఇది చాలా స్పీడ్గా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుద్దని మేము చెప్తాను. నూనె డబ్బాకి ఒక కింద పక్క అయితే చిన్న హోల్ చేసుకోవాలండి. ఆ హోల్ నుంచి అయితే మన గొట్టం అయితే లోపలికి పెట్టండి. మనం తయారు చేసిన గొట్టం అయితే లోపలికి పెట్టి ఒక పక్క అయితే మనకి ఫ్యాన్ బిగిస్తామండి. ఓ పక్క అయితే పైన దానికి పక్క సైడ్ అయితే మనకి లోపలికి పుల్ల ముక్కలు అలాంటివి వేసుకోవడానికి మండడానికి పుల్లలు కావాలండి. మామూలుగా ఎండగంటే మండదండి, చిన్న పుల్లలు కూడా సహాయం కావాలండి. దానివల్ల కిందకి గొట్టం బిగించే కదండి, దీనికి పక్క సైడ్ పైన చిన్న హోల్ పెట్టుకుంటే దాంట్లో పుల్లలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మీకు తర్వాత విరిగా చూపిస్తాను. దీనికి మధ్యలో మనకి కాంక్రీట్ వేసుకోవడానికి ఒక అట్ట పెట్టి ఒకటి తీసుకోవాలని, చిన్న అట్ట పెట్టి చేసుకుని చుట్టూరు ఖాళీ వచ్చేలాగా స్క్వేర్ టైప్లో మనకి అతికించుకుని చూసారు. ఈ విధంగా దాంట్లో అయితే బాక్స్ కింద తయారు చేసిన బాక్స్లో అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చూసారా మీరు, స్ట్రాంగ్గా ఉండేలాగా అట్టపెట్టి అయితే బాక్స్ తయారు చేసుకోవాలండి. చూసారా, చుట్టూరు ఖాళీ వచ్చేలా చూసుకోవాలి. నూనె డబ్బాలో మనకి ఎందుకంటే సిమెంట్ కలిపి అందులో వేస్తాం కదండి, దానివల్ల చుట్టూరు కాంక్రీట్ వేసుకుని ఆ విధంగా అయితే మనకి స్ట్రాంగ్గా ఉండాలి. దాని మీద మనం బిందులు తెపాలలో పెట్టుకుంటాం కాబట్టి ఆ నూనె డబ్బా ఉండదు కాబట్టి చుట్టూరు అందు లోపల కాంక్రీట్ కూడా వేసుకోవాలండి. కాంక్రీట్ వేసుకోకపోతే మనకి స్ట్రాంగ్గా ఉండదు. మీకు ఏమన్నా వీలుగా ఉంటే చిన్న చిన్న ఊస ముక్కలు కూడా పెట్టుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అండి. నేనైతే ఇసుక సిమెంట్ అయితే కలిపేసానండి. కలిపేసి ఈ విధంగా కొంచెం అయితే కింద వేసానండి. కింద వేసిన తర్వాత ఇలా లెవెల్ చేసుకుని మనకి బాక్స్ తయారు చేసాం కదా, చిన్న కింద రాడ్లు కూడా పెట్టాను, 2-3 రాడ్లు కొట్టాను. మనం బాక్స్ తయారు చేసాం కదా, ఆ బాక్స్ అయితే మధ్యలో పెట్టేసాను చుట్టూరు ఖాళీ ఉండేలాగా. ఈ విధంగా మనకి పైపు అమర్చడానికి కింద గుడ్డ పెట్టి అలా కాంక్రీట్ లేకుండా అది కూడా పెట్టేశాను. చుట్టూరు కాంక్రీట్ అయితే వేస్తానండి. మధ్యలో ఇసుకేయాలి దాంట్లో బాక్స్, లేదంటే సపోర్ట్ ఉండదండి. చుట్టూరు ఇసుకేసి ఇక్కడ మనం పుల్లలు వేసుకోవడానికి పక్కన కట్ చేసాం కదా, అక్కడ చిన్న ధర్మకోల్ పెట్టి అక్కడ కూడా కాంక్రీట్ వేస్తామంటండి. ఈ విధంగా అయితే వేసి శుభ్రంగా కూరేసామండి. మొత్తం కూరేసి చుట్టూరు లెవెల్ చేసామండి. చూసారా, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది మనకి. ఇలా 2 రోజులు ఉన్న తర్వాత మనకి మధ్యలో మనకి సపోర్ట్ కింద ఒక చిన్న బద్దోటి పెట్టామండి. కాంక్రీట్కి మధ్యలో చిన్న చిన్న తెపాలు పెట్టుకోవాలంటే మనకి సపోర్ట్ కావాలండి, దాని గురించి చిన్న ఇనుప బద్దోటి పెట్టాము. చూసారా, ఈ లాస్ట్కి అయితే ఈ విధంగా వచ్చిందండి. తర్వాత మనకి 2 రోజుల తర్వాత ఆ ఇసుక బయట తీసి అట్ట పెట్టి తీసేస్తామండి. ఇది ఇలాగా చూడండి, మీకు వివరంగా కనపడుతుందని మీకు ఇలా చాలా స్లోగా చూపిస్తాను. ఈ అట్టపెట్టి బయటికి తీసేసిన తర్వాత మనకి పొయ్యి ఒక ఆకారం వస్తుందండి. ఈ లోపలదంతా ఖాళీ ఉంది చూసారా. ఈ పక్క నుంచేమో ఈ డొక్కలో పొలంలో ఏదో వేసుకుంటామండి. ఈ గొట్టం నుంచేమో గాలి ద్వారాగా లోపలికి గాలి వెళ్ళి మంట అయితే పొగ రాకుండా అయితే మండుద్దండి. ఇది తయారు చేసి చాలా రోజులు అవుతుందండి. నాకు రొంప పట్టి ఉండడం వల్ల గొంతు సరిగా రాకపోవడం వల్ల మీకు వాయిస్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్న వల్ల ఇవ్వలేదు, ఇంకా తగ్గలేదు. అయినా ఇలాగ
టైం అయిపోతుంది, చాలా రోజులు అయిపోతుందనే ఉద్దేశంతో మీకు ఇచ్చేస్తాను. ఈ సోలార్ ఫ్యాన్లు అండి, ఇదైతే ఫ్యాను, డీసీ ఫ్యాను. మీకు ఇది డైరెక్ట్ మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇది ఎండలో పెడితే తిరిగేద్దండి డైరెక్ట్, మనకి ఏం అవసరం లేదు. మీకు మనకి నైటు ఎండ ఉండదు కాబట్టి అప్పుడైతే మనకి ఫ్యాన్ కావాలి, మనకి బ్యాటరీ కావాలి. లేదంటే మనకి మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదండి, మొబైల్ ఛార్జర్ కూడా కరెంట్ త్వరగా కూడా తిప్పుకొచ్చే ఫ్యాన్ని. మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దాన్ని పనిచేసే మొబైల్ ఛార్జర్ వైర్ కట్ చేసి ప్లస్ మైనస్ వైర్లు ఫ్యాన్ కలిపితే తిరిగేస్తాన్ని, కరెంట్ ద్వారా కూడా తిప్పుకోవచ్చు. మనకి సోలార్ మనకి ఖర్చు లేకుండా ఉంటుందని మీకు ఇది చెప్పేస్తున్నాను. నా మాట అర్థమైపోతే మాత్రం ఏం చేయాలండి, క్షమించండి. ఎందుకంటే రొంప తీవ్రంగా ఉంది, తగ్గురం లేదు, గొంతుకు రొంపండి. ఈ విధంగా అయితే మీకు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఎండలోకి వెళ్ళగానే ఫ్యాను తిరుగుద్ది, నీడకి రాగానే ఆగిపోద్ది. మీరైతే గమనించవచ్చు, అది చూసారా, నీడకి వస్తే ఆగిపోద్ది, ఎండలో ఉంటే తిరుగుద్ది అనమాట అండి. దీని ద్వారా అయితే మనకి పొగ రాకుండా మంట అయితే మండి బాగా పొయ్యి అయితే బాగా మండుద్దండి. దాని గురించి మీకు వివరిస్తాను. మీకు ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది, మీకు వీడియోలో అయితే అలా కనపడుతుంది, కానీ ఫ్యాన్ అయితే చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఇదైతే ఛార్జర్ అండి, దానికి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కితే ఛార్జర్ మనకి సోలార్ నుంచి ఇందులో బాక్స్లోకి వెళ్ళి దాని నుంచి బ్యాటరీకి వెళ్దామంట. దీంట్లో మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి. మీకు అది చూపించడానికి మళ్ళీ ఇది మనకు మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని, ఆ సోలార్ ప్యానల్ ద్వారా. బ్యాటరీ ఛార్జింగ్ ఇది లేకపోతే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దాని గురించి మళ్ళీ దీన్ని కూడా కొనవలసి వచ్చిందని మనకి. మీకు ఇవన్నీ కూడా మీకు వీడియో లాస్ట్ మీకు చూపిస్తానండి, ఎంత అయిందో. మీకు ఎంత అవ్వలేదండి, 400-500 అలాగా చిన్న చిన్న ఖర్చులతోనే మనకి బడ్జెట్ తక్కువలోనే మీకు చూపిస్తాను. మనకి ఏం అవసరం లేదండి, మనకి ఎండ ద్వారా మండాలంటే సోలార్ ప్యానల్ 2 ఉంటే సరిపోద్ది. ఫ్యాన్ ఉంటే అది 2 కలిపి అయితే 350 రూపాయలు ఎంత ఉన్నాయి, 2 కలిపి ఆ 2 కొనుక్కుంటే చాలు. మనకి బ్యాటరీ మనకి నైట్ కూడా మాకు మండాలనే ఉద్దేశంతో బ్యాటరీ తీసుకున్నాను. బ్యాటరీకి ఛార్జింగ్ ఇవ్వడానికి అయితే ఈ బ్యాటరీ ఛార్జింగ్ అయితే బ్యాటరీ ఛార్జర్ సోలార్ ఛార్జర్ అయితే తీసుకున్నానండి. మీకు చూసారు కదా. దీని గురించి ఎవరైనా కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. ఇదివరకు ఎవరైనా దీని గురించి తెలుసుంటే పొయ్యి గురించి కామెంట్ చేయండి. అదే నాకైతే తెలియదు. నేను మామూలుగా ఎక్కడో చూశాను, బేరన్ పోయి మాకు పొగ కొడుకుంటారు కదండి బేరను, దాని ద్వారాగా చూసి మా తమ్ముడు తయారు చేశాడు. మా తమ్ముడు తయారు చేసిన చూసి నేను మా ఓడైతే ఇంకా వేరేగా తయారు చేశాడు. నేనైతే సోలార్ గట్ట పెట్టి ఇంకా కొంచెం వెరైటీగా అయితే తయారు చేసి, మనకి తక్కువ పొలాలతో ఎక్కువ మంట పండుద్దండి. ఇది చాలా స్పీడ్గా మండుద్ది, చాలా ఫాస్ట్గా. మనకి కొమ్మరలు ఉంటారు కదండి, కత్తులు కట్టర్లో తయారు చేస్తారు కదా. చూడండి, ఈ విధంగా అయితే ఫ్యాన్ తిరుగుద్దండి. ఛార్జర్ ఇది బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుద్ది. ఇప్పటికే లేట్ అయిపోయిందనే ఉద్దేశంతో ఇలా గొంతు బాగోపోయినా ఇలాగా ఇచ్చి మనకి వీడియో అయితే ఇస్తానండి. ముందైతే మా వాళ్ళు పరవణాన్నం అయితే ఉండారండి, కొత్త పొయ్యి కదండి, కొత్త పొయ్యిలో పరవణాన్నం అయితే ఉండారు. చాలా టేస్ట్గా ఉంది. పరవణాన్నం వండుకుని కొంచెం ఆ వీధిలో కుక్కపిల్లలు ఉంటే కుక్కపిల్లలు పెట్టి మేము తినేసి అన్నీ మనకి మంచి అయితే చేస్తామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. కొత్తవారు అయితే మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా అవకాశం ఉంటే తయారు చేసుకుంటారు. దీనికి చాలా ఖర్చు తక్కువ అండి, 2 నూనె డబ్బాలు సరిపోతుంది. చిన్న ఫ్యాన్ ఉంటే సరిపోద్ది. అదే మీకు చూపిస్తాను, అది 350 రూపాయలు అండి. సోలార్ ఫ్యాన్లో ఫ్యాన్ కలిపి 350 రూపాయలు. ఆ లింక్ కూడా మీకు ఈ వీడియోలో అయితే మీకు లాస్ట్లో అయితే పెడతాను. అదే విధంగా అయితే మీరు బుక్ చేసుకుని చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగా మంటుందో మంట కూడా, అసలు పొగ అనేది రాదండి ఈ మంటకి.